హాయ్ అండి. వీడియో అప్లోడ్ చేయడం అప్పుడు 10 డేస్ పైన వీడియో అప్లోడ్ చేసి మనం. కానీ వీడియో అప్లోడ్ చేసి ఇంత లేట్ అయినా సరే కామెంట్స్ ద్వారా మీ రియాక్షన్స్ చూస్తుంటే నా యొక్క వీడియోస్ మీకు ఎంతలా యూజ్ అవుతున్నాయో నాకు అర్థమవుతుందండి. కానీ సమ్ ప్రాబ్లమ్స్, సమ్ రీజన్స్ వల్ల వీడియో లేట్గా అప్లోడ్ చేయడం జరుగుతుంది. కానీ ఎంత వీలైతే అంత త్వరగా అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తున్నానండి. మనం లాస్ట్ వీడియో ఎక్కడ దాకా చెప్పుకున్నామండి? ఎక్సైజ్ 3C ఎగ్జాంపుల్స్ దాకా చెప్పుకున్నాం కదా. అయితే ఇప్పుడు ఎక్సైజ్ 3C ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. అంతకన్నా ముందు ఎవరైనా వీడియోని ఇంకా కొత్తగా చూస్తుంటే కనుక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే మనకి టెలిగ్రామ్ ఛానల్ అండ్ వాట్సాప్ ఛానల్ రెండూ ఉన్నాయి. ఏవైనా వీడియోస్కి సంబంధించి కానీ ఏవైనా ఇన్ఫర్మేటివ్ కంటెంట్కి సంబంధించి ఏమైనా ఉంటే అలాంటి విషయాలన్నీ కూడా ఆ గ్రూప్స్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. ఎవరైనా జాయిన్ అవ్వలేని వాళ్ళు ఉంటే కనుక డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, క్లిక్ చేసి జాయిన్ అవ్వండి. చూడండి, ఎక్సైజ్ 3Cలో 3 రోమన్స్ ఉన్నాయండి. 3 రోమన్స్లో ఫస్ట్ రోమన్లో సమ్స్ చూద్దాం. ఫస్ట్ రోమన్లో సమ్స్ ఏంటి? ఫైండ్ ది వాల్యూ ఆఫ్ అని చెప్పేసి సమ్ యాంగిల్స్ ఇచ్చాడండి. సైన్ 75 degrees అని, tan 15 degrees అని, cot 15 degrees అని ఇలా ఇచ్చాడు. నేను 2 or 3 మాత్రమే ఎగ్జామ్ హెచ్డబ్ల్యూ అంటే మీకు ప్రిపరేషన్ కోసం సిమిలర్ మెథడ్స్ 2-3 సమ్స్ వదిలేసాను. మిగతావన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. చూడండి ఒకసారి. ఫస్ట్ది సైన్ 75 degrees అండి. మీకు ముందరే చెప్తాను, మీకు వాల్యూస్ కానీ ఈ సమ్స్ కానీ ఈ యాంగిల్స్ కానీ ఫైండ్ చేయాలంటే మీకు మినిమం నాలెడ్జ్ అంటే మినిమం ప్రాబ్లమ్స్ మీద మినిమం ఫార్ములాస్ నేర్చుకుని ఉండాలి. ఖచ్చితంగా నేర్చుకుంటేనే ట్రిగ్నామెట్రీ మీకు అర్థమవుతుంది. ఒకసారి చూడండి, సైన్ 75 degrees అంటే మనకు సైన్ 75 degrees వాల్యూ తెలియదు కదండి. సైన్ 75ని ఎలా రాసుకోవచ్చు? మనం 45 + 30గా రాసుకుంటే 75 కదండి. సో సైన్ ఆఫ్ 45 + 30 degrees అంటే మనకు 45 degrees వాల్యూ తెలుసు, 30 degrees వాల్యూ తెలుసు. కాబట్టి మనకి ట్రిగ్నామెట్రికల్ టేబుల్ ఉంటుందంటే టేబుల్లో మనకి 10th క్లాస్లో నేర్చుకుని వచ్చి ఉంటారు. ఆ ఫార్ములాస్ మనకి డైరెక్ట్గా వాల్యూస్ తెలుసు కదండి 45కి 30కి. సో ఇది చూడండి, ఇప్పుడు ఏ ఫార్ములాకి వచ్చింది? సైన్ A + B అంటే సైన్ A కాస్ B. B అంటే ఎంత? ఇక్కడ 30 degrees. అండ్ కాస్ A అంటే ఇక్కడ 45 degrees. అండ్ సైన్ B అంటే సైన్ 30 degrees. ఇక్కడ సైన్ 45 వాల్యూ ఎంత? 1/√2. కాస్ 30 degrees వాల్యూ √3/2 ప్లస్ కాస్ 45 degrees వాల్యూ 1/√2 అండ్ సైన్ 30 degrees వాల్యూ ఎంత అండి? మళ్ళీ 1/√2. వీటిని యాడ్ చేయండి. ఇప్పుడు కింద మనకి బేసిస్ మల్టిప్లికేషన్ కాబట్టి ఈ రెండు టర్మ్స్ని 2 × √2 2√2 అగైన్ √2 ఇంటూ సైన్ కాస్ 45 1/√2 సైన్ 30 ఎంత? మళ్ళీ మనకి 1/2 కదా. సో 1/2 కాబట్టి 2 × √2 ఎంత? 2√2. రెండింటికి ఎల్సిఎం ఈక్వల్గానే ఉంది కదా చూడండి. సో డినామినేటర్లు ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి న్యూమరేటర్ యాడ్ చేయండి. అంటే √3 × 1 √3, 1 × 1 1. సో అగైన్ డినామినేటర్ ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి అగైన్ కామన్గా √2 రాసుకుంటే 11 అంటే న్యూమరేటర్ని యాడ్ చేసుకోండి. √3 + 1. సో సైన్ 75 degrees వాల్యూ ఎంత అండి? √3 + 1/2√2 సైన్ 75 degrees వాల్యూ ఇది. నెక్స్ట్ అగైన్ సెకండ్ సమ్ ఏంటి మనకి? tan 15 degrees. tan 15 degrees అంటే మనకి డైరెక్ట్ వాల్యూ తెలుసా? తెలియదు. మనకి tan 0 తెలుసు, 30 తెలుసు, 45 తెలుసు, 60 తెలుసు, 90 తెలుసు కదా. కానీ tan 15 degrees వాల్యూ తెలియదు. సో తెలిసిన వాల్యూస్ నుంచే తెలియని వాల్యూని రప్పించుకుందాం. tan 15 ఎలా రాసుకోవచ్చు? tan ఆఫ్ 45 - 30 degreesగా రాసుకోవచ్చు కదా. సో tan ఆఫ్ 45 - 30 degrees అంటే ఏంట? tan 45 వాల్యూ తెలుసు, tan 30 వాల్యూ కూడా తెలుసు. కాబట్టి దీన్ని ఎలా చూడండి? tan A - B ఫార్ములా ఏంటి? tan A - B ఫార్ములా ఏంటంటే మనకి tan A - B ఫార్ములా tan 45 చూడండి. tan A - B అంటే tan x - y అంటే పోనీ tan x - y అనుకోండి. tan x - tan y/1 + tan x tan y. చూడండి, tan x అంటే ఎంత? ఇక్కడ 45 degrees, y అంటే 30 degrees. tan x అంటే tan 45 మైనస్ tan y అంటే tan 30 degrees బై 1 ప్లస్ tan x అంటే tan 45 ఇంటూ tan 30. tan 45 వాల్యూ 1 మైనస్ tan 30 వాల్యూ 1/√3 బై 1 ప్లస్ tan 45 వాల్యూ 1 ఇంటూ ఉంది కాబట్టి ఇంటూ tan 30 అంటే 1/√3 మల్టిప్లై చేయండి. ఎల్సిఎం మిక్స్డ్ ఫ్రాక్షన్ కదా, ఇది క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. 1 × √3 మైనస్ 1 బై √3 బై ఇక్కడ చూడండి 1 × 1/√3 అనేది 1/√3 కదా. సో 1/√3 అంటే √3 × 1 √3 ప్లస్ 1 బై √3 రాసుకున్నాం కదా. ఇప్పుడు tan 15 degrees వాల్యూ ఎంత అవుతుంది? ఇక్కడ చూడండి, ఈ న్యూమరేటర్లో √3 డినామినేటర్లో √3 ఉంది, ఇక్కడ డినామినేటర్లో √3 ఉంది. √3 క్యాన్సిల్ అయితే మనకి ఏం మిగులుతుంది? √3 - 1 బై √3 + 1. సో tan 15 degrees వాల్యూ ఎంత? √3 - 1 బై √3 + 1.
అర్థమైందండి ఇది. నెక్స్ట్ సమ్ చూడండి. నెక్స్ట్ cot 15 degrees. cot 15 degrees అంటే సేమ్ tan కి రివర్స్ కాబట్టి 1/cot అవుతుంది. 1/cot అంటే √3 - 1 √3 + 1 వచ్చింది కదా, దీనికి √3 + 1 √3 - 1 వస్తుంది. కానీ మనం చూడండి cot 15 అలా రాసుకోవచ్చు, కానీ cot 45 - 30 degrees గా రాసుకుంటాం. cot a - b ఫార్ములా లేదా cot x - y ఫార్ములా ఏమవుతుందంటే cot x × cot y + 1/cot y - cot x అవుతుంది. చూడండి ఇక్కడ cot x అంటే ఎంత 45 degrees అండ్ cot y అంటే cot 30 degrees + 1/cot y అంటే ఇక్కడ cot 30 degrees మైనస్ cot x అంతా cot 45 degrees. cot 45 degrees అంటే వాల్యూ చూడండి, cot 45 degrees అంటే 1 ఇంటూ ఉంది కాబట్టి ఇంటూ cot 30 degrees వాల్యూ √3 + 1/cot 30 degrees వాల్యూ ఎంత √3 మైనస్ cot 45 degrees వాల్యూ 1 మల్టిప్లై చేయండి. 1 × √3 + 1/√3 - 1. సో cot 15 degrees వాల్యూ ఇది. cos 75 degrees వాల్యూ చూడండి, cos 75 మళ్ళీ ఎలా రాసుకోవచ్చు, cos 45 + 30 degrees గా రాసుకోవచ్చు కదా. సో ఇది మళ్ళీ ఎలా వచ్చింది, cos a + b ఫార్ములాలోకి వచ్చింది. cos a + b ఫార్ములా అంటే ఏంటి, cos a cos b మైనస్ sin a sin b. ఇక్కడ చూడండి cos a అంటే 45 degrees, cos b అంటే 30 degrees మైనస్ sin a అంటే 45 degrees, sin b అంటే 30 degrees. cos 45 degrees వాల్యూ ఎంత 1/√2, cos 30 degrees వాల్యూ ఎంత √3/2 మైనస్ cos sin 45 degrees వాల్యూ అగైన్ 1/√2, అగైన్ sin 30 degrees వాల్యూ 1/2. యాడ్ చేయండి. ఇక్కడ మళ్ళీ డినామినేటర్లు చూడండి, మనకి చూడండి sin 45 degrees 1/√3 ఇక్కడ వేసారు కానీ √2 వాల్యూ చూడండి. డినామినేటర్ అగైన్ మళ్ళీ 2√2 మాత్రమే ఉంది. సో 2√2 2 × √2 2√2 2 × √2 2√2 1 × √3 √3 1 × 1 1. అగైన్ మళ్ళీ డినామినేటర్ ఈక్వల్ గా ఉంది కాబట్టి కామన్ గా రాసుకుంటాం. న్యూమరేటర్ ఏముంది √3 - 1. ఇది cos 75 degrees వాల్యూ. sin 105 degrees వాల్యూ చూడండి. sin 105 మళ్ళీ ఎలా రాసుకోవచ్చు, మన sin 105 వాల్యూ డిగ్రీస్ డైరెక్ట్ గా తెలియదు కాబట్టి sin ఎంత రాసుకోవచ్చండి, sin 60 + 45 గా రాసుకోవచ్చు కదా. sin 60 + 45 అంటే అగైన్ sin of x + y or a + b, x + y or a + b అంటే sin x + cos y ప్లస్ cos x ప్లస్ sin y. అదే కదా ఫార్ములా ఇక్కడ sin x అంటే x వాల్యూ 60, y అంటే 45 degrees. sin x cos y కదా, sin x అంటే sin 60, sin cos y అంటే cos 45 degrees. అగైన్ ప్లస్ cos x అంటే cos 60 degrees ఇంటూ sin y అంటే sin 45 degrees. అగైన్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. sin 60 అంటే √3/2, cos 45 degrees అంటే 1/√2 ప్లస్ cos 60 అంటే 1/2, అగైన్ sin 45 అంటే 1/√2. మల్టిప్లై చేయండి. √3 × 1 √3/2 × √2 2√2 ప్లస్ 1 × 1 1/2 × √2 2√2. అగైన్ డినామినేటర్ ఈక్వల్ గా ఉంది. ఇలా 1 అంటే న్యూమరేటర్ ఎడిషన్ చేసాం. √3 + 1/2 √2 sin 105 degrees వాల్యూ ఇది. అగైన్ నెక్స్ట్ సమ్ ఏంటంటే మనకి tan 75 degrees. tan 75 degrees మళ్ళీ అగైన్ రాసుకోవచ్చు, tan 45 + 30 degrees గా రాసుకోవచ్చు. అగైన్ ఇది tan x + tan x + y ఫార్ములాలో ఉంది. ఫార్ములా ఏంటి, tan x + y ఫార్ములా tan x + tan y/1 - tan x × tan y ఫార్ములా. ఇందాక సమ్లో మీకు ఆల్రెడీ చెప్పాను. tan x అంటే 45 degrees, y అంటే 30 degrees. అగైన్ అవే సబ్స్టిట్యూట్ చేసాం. tan x అంటే tan 45 degrees + tan 30 degrees/1 మైనస్ tan x అంటే tan 45 degrees ఇంటూ tan y. tan y అంటే ఎంత అక్కడ 30 degrees, అది రాసాం. వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. tan 45 degrees వాల్యూ 1 ప్లస్ tan 30 degrees వాల్యూ 1/√3 బై 1 మైనస్ tan 45 degrees వాల్యూ 1 tan 30 degrees వాల్యూ 1/√3. మల్టిప్లై చేస్తే √3 × 1 √3 ప్లస్ 1/√3 అదే రాసుకున్నాం. అగైన్ ఇక్కడ 1 × √3 1/√3 ఏమవుతుంది 1/√3 కదా. అగైన్ ఇక్కడ మల్టిప్లికేషన్ ఏమవుతుంది √3 × 1 √3 మైనస్ 1/√3 √3 క్యాన్సిల్ అయితే ఏముంటుంది మరి √3 + 1/√3 + 1 అదే వేసాం. నెక్స్ట్ ఇది tan 75 degrees వాల్యూ. cot 75 degrees వాల్యూ tan కి రివర్స్. మీరు ఒకసారి చూడండి, ఎక్స్ప్లెయిన్ చేయను మీకు అర్థమవుతుంది. ఫార్ములా రివర్స్ అవుతుంది. ఫార్ములా ఏమవుతుంది cot x × cot y - 1/cot y ప్లస్ cot x. అర్థమైంది, సారీ cot x + cot y అవుతుంది ఫార్ములా. అర్థమైంది కదా. ఇక్కడ ఫార్ములా ఉంది కాబట్టి మీరు ఒకసారి సమ్ చూడండి, మీకు అర్థమైపోతుంది. వాల్యూ సబ్స్టిట్యూట్ చేసాం జస్ట్ అంతే. 1 ప్లస్ cot 30 degrees వాల్యూ ఎంత √3 అంటే 1√3 - 1/√3 + 1 అంతే కదా. నెక్స్ట్ ఇప్పుడు cos 105 degrees వాల్యూ.
105 degrees వాల్యూ అంటే దీని వాల్యూ ఎలా రాసుకోవచ్చు, cos 60 plus cos 45, సారీ cos 60 plus 45 గా రాసుకుంటే 105 కదా దీని వాల్యూ. సో అగైన్ cos a plus b ఫార్ములా, cos a ఇంటూ cos b మైనస్ sin a ఇంటూ sin b. sin cos a అంటే ఎంత ఇక్కడ 60, b అంటే 45, cos 60 ఇంటూ cos 45 మైనస్ sin 60 ఇంటూ sin 45. cos 60 వాల్యూ 1/2, cos 45 వాల్యూ 1/√2 మైనస్ sin 60 వాల్యూ √3/2, అగైన్ cos sin 45 వాల్యూ 1/2, 1/√2. అంటే మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది చూడమ్మా, బై 1/2 ఇంటూ √2 మైనస్ √3/2 అగైన్ డినామినేటర్ ఈక్వల్గా ఉంది, న్యూమరేటర్లో ఎడ్ చేసి రాసింది. ఏమవుతుంది 1 మైనస్ √3/2 అంతే కదండి. నెక్స్ట్ మీరు రిమైనింగ్ సమ్స్ మీరు హోంవర్క్ చేసుకోండి, ప్రాక్టీస్ చేసుకోండి అంతేను. నెక్స్ట్ సెకండ్ సమ్ ఎక్సైజ్లో, ప్రూవ్ దట్ sin n+1 ఇంటూ ఎక్స్ ఇంటూ sin n+2 ఇంటూ ఎక్స్ ప్లస్ cos n+1 ఇంటూ ఎక్స్ ఇంటూ cos n+2 ఇంటూ ఎక్స్ ఈక్వల్ టు cos x అని చూపించాలి. చూడండి మనం LHS తీసుకుని RHS ప్రూవ్ చేస్తాం. LHS తీసుకున్నాను నేను, LHS తీసుకుని దిస్ ఇస్ ఇన్ ది ఫార్మ్. చూడండి sin x sin y ప్లస్ cos x cos y. ఫార్ములా ఏంటిది, cos x మైనస్ y ఫార్ములానే కదా ఇది. sin x sin y ప్లస్ cos x cos y అంటే ఫార్ములా sin x cos x మైనస్ y ఫార్ములా కదా. ఇక్కడ x అంటే ఏంటి n+1 ఇంటూ ఎక్స్, y అంటే ఏంటి n+2 ఇంటూ ఎక్స్, అదే రాసుకున్నాం. చూడండి ఈ ఫార్ములా అంటే దీంట్లో సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు కదా. సో cos ఆఫ్ x అంటే వాల్యూ n+1 ఇంటూ ఎక్స్, y అంటే n+2 ఇంటూ ఎక్స్, మల్టిప్లై చేయండి n ఇంటూ ఎక్స్ nx, 1 ఇంటూ ఎక్స్ ఎక్స్ మైనస్ n ఇంటూ ఎక్స్ nx ప్లస్ ప్లస్ కాదు మైనస్ కదా, మైనస్ n ఇంటూ మైనస్ 2 ఇంటూ ఎక్స్ 2x, n క్యాన్సిల్ అయింది, మైనస్ ఎక్స్ మైనస్ 2x ఏమవుతుందండి మైనస్ ఎక్స్ అవుతుంది. మీకు కాస్ ఆఫ్ మైనస్ థీటా అంటే కాస్ థీటా, సో కాస్ ఎక్స్ ఈక్వల్ టు RHS. నెక్స్ట్ సెకండ్ రోమన్లో సమ్. సెకండ్ రోమన్లో సమ్ ఏంటి, ఫస్ట్ క్వశ్చన్ చూడండి. సెకండ్ రోమన్లో sin స్క్వేర్ π/6, సారీ 2 sin స్క్వేర్ అండి ఇది, 2 sin స్క్వేర్ π/6 ప్లస్ కాస్ స్క్వేర్ కొసికన్ స్క్వేర్, సారీ ఒకసారి చూడండి క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే మనకి 2 sin స్క్వేర్ π/6 అండ్ కొసికన్ స్క్వేర్ π/6, సారీ π/6 ఏనా, ఒక్కసారి వెయిట్ చేయండి, ఒకసారి క్వశ్చన్ చూడండి. sin స్క్వేర్ π/6 ప్లస్ కాస్ స్క్వేర్ π/3 మైనస్ tan స్క్వేర్ π/4 ఈక్వల్ టు మైనస్ 1/√2 అని చూపించాలి. ఒకసారి చూడండి, లెట్ టేక్ LHS. sin స్క్వేర్ π/6 అంటే వాల్యూ 1/2 హోల్ స్క్వేర్, ఎందుకు వేసాం స్క్వేర్ ఉంది కాబట్టి, ప్లస్ కాస్ స్క్వేర్ π/3 వాల్యూ ఎంత, కాస్ స్క్వేర్ π/3 వాల్యూ కూడా 1/3 హోల్ స్క్వేర్. నెక్స్ట్ మైనస్ tan స్క్వేర్ π/4 వాల్యూ 1 స్క్వేర్ కదండి. సో వాల్యూ చెప్పండి 1/2 హోల్ స్క్వేర్ అంటే 1/4 ప్లస్ 1/2 హోల్ స్క్వేర్ అంటే 1/4, 1 స్క్వేర్ అంటే 1. చూడండి రెండు యాడ్ చేయండి, రెండు డినామినేటర్లు ఈక్వల్ కాబట్టి 1 + 1 ఏమవుతుంది 2 బై కామన్గా 4 ఉంది కాబట్టి 4 మైనస్ 1 అంటే క్యాన్సిల్ చేస్తే 1/2 మైనస్ 1, క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి 2 ఇంటూ 1 2 మైనస్ 2 కాబట్టి -2 + 1 ఏమవుతుంది -1/2. సో దిస్ ఈస్ ది RHS ఇక్కడ మనం ప్రూవ్ చేయాల్సిందే కదా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ ఏం ఇచ్చాడు, 2 sin స్క్వేర్ π/6 ప్లస్ కొసికన్ స్క్వేర్ π/6 ఇంటూ కాస్ స్క్వేర్ π/3 ఈక్వల్ టు 3/2 అని చూపించాలి. లెట్ టేక్ అగైన్ LHS తీసుకుందాం. 2 sin స్క్వేర్ π/6 ప్లస్ కొసికన్ స్క్వేర్ π/6 ఇంటూ కాస్ స్క్వేర్ π/3. sin π/6 అంటే ఎంత, sin 30 degrees వాల్యూ ఎంత అండి మనకి రాసుకుందాం, ముందర వీటిని సాల్వ్ చేసుకుందాం. సారీ ఇదేంటిది 7 π/6 ఇది చూడండి, మనకి క్వశ్చన్ చూడండి ఇక్కడ 7 π/6 ఇది మనం, కానీ ఇక్కడ 7 π/6 అనే రాస్తాం. చూడండి ఒకసారి, sin స్క్వేర్ π/6 కాస్ కొసికన్ 7 π అంటే ఎంత 180 కదా, π అంటే 7 ఇంటూ 180/6 ఉంది కాబట్టి 6 ఇంటూ కాస్ స్క్వేర్ π/3 వాల్యూ ఏంటి 2 sin స్క్వేర్ π/6 ప్లస్ కొసికన్ స్క్వేర్ ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది 30 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది కాబట్టి 3 ఇంటూ 7 21 అంటే 210 30 కాబట్టి కాస్ స్క్వేర్ π/3. ఇక్కడ చూడండి 2 sin స్క్వేర్ π/6 అగైన్ 2 110 ఎలా రాసుకోవచ్చు 180 ప్లస్ థీటాగా రాసుకోవచ్చుగా. కొసికన్ 180 ప్లస్ థీటా అంటే ఏ క్వాడ్రంట్, 180 ప్లస్ థీటా అంటే థర్డ్ క్వాడ్రంట్, 180 ప్లస్ థీటా అంటే థర్డ్ క్వాడ్రంట్ అయితే కొసికన్ స్క్వేర్ ఏమవుతుంది మైనస్ అవుతుంది. సో మైనస్ కొసికన్ స్క్వేర్ π/6 కాస్ స్క్వేర్ π/3. ఇప్పుడు చూడండి sin స్క్వేర్ π/6 కాబట్టి sin స్క్వేర్ π/6 అంటే 1/2 హోల్ స్క్వేర్ 2 ఉంది కాబట్టి 2 ముందు రాసుకున్నాం మైనస్
కొసికెండ్ స్క్వేర్ పై బై 6. కొసికెండ్ స్క్వేర్ పై బై 6 అంటే ఏమవుతుంది? కొసికెండ్ స్క్వేర్ పై బై 6 అంటే 2 స్క్వేర్, కాబట్టి మైనస్ ఉంది కాబట్టి మైనస్ 1/2 హోల్ స్క్వేర్, మైనస్ ఉంది కాబట్టి మైనస్ 4, 2 స్క్వేర్ అంటే 4, 1/4 అంటే ఇక్కడ 2 ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది? 1/2 టైమ్స్, ఇక్కడేమో 1 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. అంటే 1/2 మైనస్ 1 ఎంత అండి? 1/2 మైనస్ 1, 1/2 ప్లస్ 1, మైనస్ 1 కాదు, ఇక్కడ హోల్ స్క్వేరే, ఇక్కడ సారీ హోల్ స్క్వేరే మనకి. ఎందుకని? స్క్వేర్ బయటే ఉంటుంది, అప్పుడు ఏమవుతుంది మనకి వాల్యూ 1/2 plus 1, 3/2. This is the RHS. Next sum చూడండి. cot square pi by 6 plus cosecant pi 5 pi by 6 plus 3 tan square pi by 6 equal to 6 అని ప్రూవ్ చేయాలి. cot square అంటే ఎంత? pi by 6 వాల్యూ వేసుకుంటాం, ఎంత? √3 హోల్ స్క్వేర్. అగైన్ cosecant square 5 pi by 6 రాసుకోవచ్చు, 5 into 180/6 రాసుకోవచ్చు కదా, అదే రాసుకుందాం. 3 tan square pi by 6, దీన్ని సాల్వ్ చేసుకుందాం. 185/6 అంటే క్యాన్సిలేషన్ 3 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, 30 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 30 into 5 150. అగైన్ 3 tan square 5/6 అలా రాసుకుందాం. cot square 5/6 ప్లస్ cosecant 150 అలా రాసుకోవచ్చు, 180 మైనస్ థీటా రాసుకోవచ్చు. 180 మైనస్ థీటా అంటే ఏ క్వాడ్రంట్? సెకండ్ క్వాడ్రంట్ లో cosecant అయితే పాజిటివ్ అవుతుంది కాబట్టి cosecant 30 degrees 5/6 గా రాసుకోవచ్చు. వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. tan square 5/6 వాల్యూ 1/√3 హోల్ స్క్వేర్ కాబట్టి హోల్ స్క్వేర్. cot square 5/6 వాల్యూ √3 హోల్ స్క్వేర్, స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్ వేసుకున్నాం. √3 హోల్ స్క్వేర్ అంటే స్క్వేర్ రూట్ క్యాన్సిల్ 3 ఉంటుంది. cosecant 5/6 వాల్యూ 2, ఇక్కడే ఉంటుంది 3, 1/√3 హోల్ స్క్వేర్ అంటే 1/3. 3 క్యాన్సిల్ అయితే 3 ఉంటుంది, ఇక్కడ 3 + 2 ప్లస్ 3 క్యాన్సిల్ అయితే 1 ఉంటుంది, 1. 3 + 2 + 1 అంతా 6 కదా. దిస్ ఇస్ ది RHS. నెక్స్ట్ చూడండి, ఫోర్త్ సమ్. 2 sin square 3 pi by 4 plus 2 cos square pi by 4 plus 2 secant square pi by 3 equal to 10 అయితే లెట్ వి టేక్ LHS. అగైన్ LHS తీసుకుందాం. LHS ఏమి ఇచ్చాడు? ఇదే కదా, ఇదే రాసుకున్నాం, ఇచ్చింది. అయితే వాల్యూస్ చెప్పండి. 2 sin square 3 pi by 6, 3 pi by 4 ఎలా రాసుకోవచ్చు? 3 into 180 గా రాసుకోవచ్చు కదా, అలాగే రాసాం. ఇక్కడ 3 into 180 గా రాసాం. ప్లస్ 2 cos square pi by 4 అలాగే రాసుకున్నాం. 2 secant square pi by 3 అలాగే రాసుకున్నాం. దీన్ని సాల్వ్ చేసుకుందాం. 2 sin square ఎన్నిసార్లు 45 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 45 రీజన్ ఎంత? 135 degrees ప్లస్ 2 cos square pi by 4 ప్లస్ 2 secant square pi by 3. అగైన్ చూడండి, 2 sin square pi 135 అంటే 135 అని రాసుకోవచ్చు. 90 ప్లస్ థీటా రాసుకోవచ్చు. 90 ప్లస్ థీటా అంటే π/2 ప్లస్ π/4 గా రాసుకోవచ్చు. π/2 ప్లస్ π/4 అంటే ఇది క్వాడ్రంట్, π/2 ప్లస్ థీటా అంటే సెకండ్ క్వాడ్రంట్. సెకండ్ క్వాడ్రంట్ లో సైన్ ఏమవుతుంది? సైన్ పాజిటివ్ అవుతుంది. సైన్ కాస్త π/2 ప్లస్ థీటా వస్తే కాస్ అవుతుంది. కాస్ π/4 ప్లస్ కాస్ స్క్వేర్ π/4 ప్లస్ 2 secant square π/4. వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. 2 into cos square π/4 అంటే 1/√2 హోల్ స్క్వేర్, స్క్వేర్ ఉంది కాబట్టి 2 into cos π/4 అంటే అగైన్ 1/2 హోల్ స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్, ప్లస్ 2 into secant π/3 అంటే 2 స్క్వేర్ ఉంది కాబట్టి హోల్ స్క్వేర్. ఇక్కడ ఏంటి 1/2 అయిపోతుంది, స్క్వేర్ రూట్ క్యాన్సిల్ 2/2 అవుతుంది. 2/2 అంటే క్యాన్సిల్ అవుతుంది. అగైన్ ఇక్కడ కూడా అంటే 2/2 క్యాన్సిల్ అవుతుంది. 2 into 2 8 అవుతుంది. అంటే 1 + 1 + 8 10. దిస్ ఇస్ ద RHS. రిమైనింగ్ సమ్స్ నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఎవరైనా ఇంకా వీడియోని ఛానల్ కొత్తగా చూస్తుంటే కనుక లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. నెక్స్ట్ వీడియో వీలైనంత స్పీడ్గా అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ ది సపోర్టింగ్.